హలో గాయ్స్, నాకేమనిపిస్తుంది అంటే మణికంఠని ఒక 2 వీక్స్ నుంచి హౌస్‌మేట్స్ మొత్తం టార్గెట్ చేస్తున్నారు అని అనిపిస్తుంది. అన్‌ఫిట్ ఆఫ్ ద హౌస్‌లో సోనియా గానీ, యష్మి, పృథ్వీ, నిఖిల్ అందరూ ఒకే పాయింట్ మీద అన్‌ఫిట్ ఆఫ్ ద హౌస్‌లో మణికంఠని తీసేద్దాము అనుకున్నారు. ఆ పాయింట్స్ అన్నీ విన్న తర్వాత అది డైజెస్ట్ చేసుకోలేక నేనే తప్పుకుంటాను ఈ గేమ్‌లో నుంచి అది ఒక పాయింట్. మళ్ళీ నిఖిల్ ఎక్కడ త్యాగం చేస్తాడు అని అదొక పాయింట్‌లో మణికంఠ నేను త్యాగం చేస్తాను, మీరే ఆడండి అని చెప్పారు. అది పాజిటివ్గా తీసుకోకుండా అందరూ దాన్ని చాలా నెగిటివ్ చేశారు. కనీసము నాగ్ సార్ కూడా దాన్ని నెగిటివ్ చేయడం వల్ల ఇంకా హౌస్మేట్స్కి అదే ఛాన్స్ అనుకొని అందరూ మణికంఠని చాలా నెగిటివ్ చేస్తున్నారు. డెడ్ జోన్లోకి అదే పాయింట్ మీద వెళ్ళేసి వచ్చాడు. ఆ తర్వాత కూడా కనికరం లేకుండా నామినేషన్స్లో అదే పాయింట్ తీసుకొని వచ్చి 5 మెంబర్స్ నామినేట్ చేశారు. బెస్ట్ ఫ్రెండ్ అని అనుకున్న నిఖిల్ కోసం త్యాగం చేసిన నిఖిలే మనీని మోసం చేశాడు. ప్రతి ఒక్కరూ సేఫ్ ఆడటానికి కూడా మనీని టార్గెట్ చేస్తున్నారు. ఇది ఫస్ట్ వీక్ నుంచి జరుగుతూనే ఉంది. ఈ 2 వీక్స్ నుంచి ఇంకా చాలా ఎక్కువ అయిపోయింది. యష్మి ప్రతిసారి నామినేషన్స్లో ఎక్కడ ఎంత వీలుంటే నిన్ను నామినేట్ చేస్తూనే ఉంటాను, నేను ఉన్నంత వరకు నామినేట్ చేస్తూనే ఉంటాను అని అనడం ఎంతవరకు కరెక్ట్? అసలు మనీని డిస్కరేజ్ చేస్తుంది, లో అయ్యేలా చూస్తుంది. ఈ పాయింట్ వినగానే ఎవరైనా లో అవుతారు. ఇది ఎంతవరకు కరెక్ట్ అస్సలు కాదు. హౌస్లో ఎలా ఉన్నా మనమందరం మణికంఠని ఓట్ చేసి గెలిపించుకుందాం. ఓట్ ఫర్ మణికంఠ. థ్యాంక్ యూ. మీరు ఎవరికి ఓట్ చేయాలి అనుకుంటున్నారో కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.